90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధనకు సంబంధించినటువంటి మండలం పెగడపల్లి గ్రామంలో ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. కరెంటుకు సంబంధించినటువంటి పోల్స్ తాకి పొలాలలో కరెంట్ పోల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వైర్లు కింద ఉండడంతో కూడా దానికి తాకి విద్యుద్ఘాతంతో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మొత్తం మృత్యువాత పడినటువంటి సిచ్యువేషన్ కలకలం సృష్టిస్తూ ఉంది. మరి ఏం జరిగింది అనే అంశం పైన బోధన ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా పొలాల్లోకి వచ్చి మొత్తానికి కరెంట్ షాక్ తోటి మృత్యువాత పడ్డారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ వచ్చిర్రంటారు వాళ్ళు? ఈరోజు ఉదయం ప్రగడపల్లి గ్రామంలో బోధన్ మండలం మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేము ఇక్కడికి ప్రగడపల్లి గ్రామంలో పొలంలోకి వచ్చి చూస్తే ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. వారందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. పేరు గంగారం, ఆయన 40 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ భార్య బాలమణి 40 సంవత్సరాలు, కొడుకు కిషన్ 20 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఇక్కడ పొలంలో కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీలను తీసినాము. బాడీలను తీసేసి పోస్ట్మార్టం నిమిత్తము నిజామాబాద్ పంపించినాం. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. సార్ ముఖ్యంగా వాళ్ళ పొలానికి ఎందు గురించి వచ్చినట్టు, మరి పోల్కి సంబంధించిన వైర్లు కూడా కిందికి ఉన్నాయి. మరి అది ఏ కారణం, ఏ చేత వచ్చారు? వాళ్ళు వేరే గ్రామానికి ఏదైతే అక్కడ సాటాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి దేని గురించి వచ్చినట్టు? ప్రైమరీగా అయితే ఇప్పుడు అది తర్వాత దర్యాప్తులో తీసుకొస్తాము. ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే ఉంది. తర్వాత దర్యాప్తులో తెలుసు అసలు ఎందుకు వచ్చారు ఏందనే విషయాలన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా మన ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. ఏ సమయంలో వచ్చారు సార్ వాళ్ళు అసలు అక్కడ నుంచి ఇక్కడికి? అది ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉండని అనుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటి సార్ అసలు? వాళ్ళు పని చేస్తారు, లేబర్ పని చేస్తారు. ఇంత దూరం రావడానికి కారణాలు కొన్ని రకాల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది పందులకు పట్టుకోవడానికి వచ్చారంటారు, మరికొంతమంది కేబుల్ సంబంధించినటువంటి అంటున్నారు. మరి ఆ విషయాన్ని డీటెయిల్ ఎంక్వైరీ చేసి మీకు చెప్తాం. తర్వాత ప్రెస్ మీట్ కూడా చెప్తాం. ఓకేనా? మొత్తం పోస్ట్ మార్టం చేస్తున్నారు సార్. పోస్ట్ మార్టం కోసం నిజామాబాద్ పంపించాం. మనం చూడొచ్చు ఏదైతే పెగడపల్లికి సంబంధించినటువంటి గ్రామ శివారు ఇది. మొత్తం కూడా పచ్చని పొలాలతో అయితే మొత్తం పంట పొలాలు ఇప్పుడిప్పుడే ఈనుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలో కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు వచ్చి పొలాలకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు వెళ్ళారు అనేది కూడా, అది ఏంటి అనేది కూడా పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళ ఏం చెప్తారో విందాం. అన్న ఏంది అసలు ఇప్పుడు మొత్తం కూడా పంటలు వేశారు, వాటర్ కూడా పారిస్తున్నటువంటి సిచ్యువేషన్, కరెంట్ కూడా 24 గంటలు ఉంటే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఎట్లా వచ్చినట్టు అన్న? ఇదంతా కూడా పొలం లోపలికి వచ్చారా? ఎట్లా, ఎందుకోసం వచ్చినట్టు అసలు? వాళ్ళ అది ఏదైతే వాళ్ళు పందులు తీసుకుంటారో దానికోసమే వచ్చింది సార్. వాళ్ళు పందుల కోసమే వచ్చిన వాళ్ళు. పందుల కోసం వచ్చి ఆ వైర్ని గమనించలేకపోయినారు. ఆల్రెడీ మీదనే ఉంది వైరు, కింద కట్టింది మీదనే, దాన్ని గమనించలేదు. అనుకోకుండా వచ్చి దాన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయింది సార్. అది ఇప్పుడు వైర్ అంటే నా మొత్తం కేబుల్ వైర్ అన్న మొత్తం, అంటే దానికి కాదు, ఎల్టీ వైర్. గాలికి కొద్దిగా కిందికి వచ్చేస్తాయి. మేము కొద్దిగా వాళ్ళు వైర్ని చూసుకోలేదన్న. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా వచ్చారు కాబట్టి వైర్ని చూసుకోలేదు వాళ్ళు. ముందు ఏ సమయంలో జరిగినట్టు? ఇక టైం ఏమి చెప్పలేమండి, టైం పెద్దగా చెప్పలేము. మేము 7కే వచ్చేస్తాము. 7 కంటే ముందు అయిండొచ్చు. అయితే మీరు రెగ్యులర్ గా ఎప్పటికి పొలాలలో మేము 24 గంటలు ఇక్కడనే ఉంటామండి, పొలాల్లోనే ఉంటాం. మేము పక్క పొలమే మాది. ఏదైతే జరిగిందో మృతులు ఉన్నారో వాళ్ళ పక్కకు సంబంధించిన పొలం. అంటే ఇప్పుడు వాటర్ ఏమన్నా పారిస్తున్నారన్న? పవర్ ఇప్పుడు వాటర్ కావాలి కదా సార్. ఇప్పుడు పొట్ట దశలో ఉన్నాయి కాబట్టి వాటర్ కంపల్సరీ పొలాలకు కావాలా. ఎప్పటికీ ఆన్ లో ఉంటాయి. మరి దీనికి సంబంధించిన బోర్డుకి సంబంధించిన స్విచెస్, బోర్డ్స్ ఉంటాయి కదా. బోర్డులకు ఆటోమేటిక్ ఉంటుందండి. 24 గంటలు మేము ఆన్లోనే పెట్టుకుంటాం. అది దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ లేకపోతే మేము నైట్లో పోలేం, బోర్ల కాడికి చాలు చేయలేము కాబట్టి ఆటోమేటిక్ ఉన్నాయి. ఆటోమేటిక్ దగ్గరికి మనం పోలేము. టైంకి వస్తే అదే చాలు అవుతుంది, కరెంట్ పోతే అదే బంద్ అయిపోతుంది.
అట్లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వేరే గ్రామానికి చెందిన వాళ్ళు దాదాపుగా కూడా 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది, 3-4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, మరి అది ఇన్ని ఏరియాలు ఉండగా కరెక్ట్ అక్కడికి వెళ్ళినట్టు ఎందుకు అసలు? అది వాళ్ళు పందుల కర్మ అని దానికి ఏం చెప్పలేము. అది కానీ ఇన్సిడెంట్ అది అన్ఫార్చునేట్ గా జరిగింది, అనుకోకుండా జరిగింది. దానికి వాళ్ళని రమ్మనం లేదు. వాస్తవంగా మేము అది పాసిబుల్ కాదు, అది రాకూడదు, వచ్చేసిండ్రు. వాళ్ళ కర్మ అనుకున్నారు అంతే. అది చెప్పండి ఏంది అది? కూడా పక్క పొలమేనండి. అయితే మా విలేజ్లో అట్లా కరెంటు అనేది మనకు రాత్రి 12 గంటలకు వస్తుంది. మనకు కరెంటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా పక్క పొలం ఆయన కూడా రైతు, ఆ బోర్ బందే ఉంది, వాళ్ళకు వాడకంలో కూడా లేదు. వాళ్ళు అయితే ఎందుకు వచ్చిర్రు అనేది, వాళ్ళు గెట్ల పొంటి వస్తే వాళ్ళ నడక ఏంటంటే మనకు గెట్ల పొంటి రావాలి. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు, పొలంలో మధ్యలోకించి వచ్చారు. అది కొద్దిగా డౌనల్లో ఉండొచ్చు, వైర్ కొద్దిగా డౌనల్లో ఉంది, ఆ కర్ర ఉంది వాళ్ళ చేతిలో. వాళ్ళు మరి మేమైతే ఆ కర్ర తాకి వైర్ టచ్ అయింటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపాడుకోవడానికి పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మనమైతే జరిగిన సిచ్యువేషన్లో నేను చూడలేదు. వాళ్ళు ఒకరికి తగిలితే ఇంకొకళ్ళు కాపాడుకోవడానికి ఇట్లా జరిగి ఉండొచ్చు. ముగ్గురు, అది దురదృష్టకరం. కానీ వాళ్ళు రాకూడదు అసలు. పొద్దున మేము కూడా రైతులము, అంత పొద్దున మేము రాము, వాళ్ళు వచ్చేది మనకు తెలియదు. 6:30కు వచ్చిండ్రని వాళ్ళు అంటున్నారు, మనకు తెలిసేసరికంటే 7:30 అయింది. పక్క పొలంలో స్ప్రే చేసుకుంటూ ఉన్నారు. నిన్న మొన్న వాళ్ళు కూడా చేసుకున్నారు, ఏం లేదు. కానీ వాళ్ళు సడన్గా పొలమాతన యజమాని వచ్చి చూసేసరికంటే పడిపోయి ఉన్నారు. ఆయన హఠాత్తుగా భయపడిపోయిండు. ఆయన వచ్చిండు, పక్కన ఆయనకు ఫోన్ చేయగానే అతను వాళ్ళ అబ్బాయి వచ్చిండు, మళ్ళీ మాకు ఫోన్ చేసిండు. చూసి మేము రూరల్ సిఐ గారికి ఫోన్ చేసిన, నేను ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఆయన వచ్చి చూసిండు. సమయం కూడా లేదు వాళ్ళని బ్రతికించే. ఆ సమయంలో, ఉదయం సమయంలో ఇక్కడ కొంతమంది పొలాలకు చూడడానికి కూడా వస్తారు, కానీ ఎవరు లేకుండా. అదే 7 o'clock వచ్చేసరికంటే, ఇప్పుడు ఆయన పొద్దున్నే ఆయన వస్తారు, ఆయన కొద్దిగా పెద్ద ఆయన, ఇక్కడ అందరికంటే ముందు ఆయనే వస్తాడు వ్యవసాయం పొలం చూడడానికి. ఆయన చూసేసరికంటే ఆయన భయపడిపోయిండు అసలు వాళ్ళని చూసి. వాళ్ళ ఇంటి వాళ్ళు అయితే 6:30కు వచ్చిర్రు అని అంటున్నారు. మేము అంత పొద్దున కూడా మంచు పడుతుంది, ఆ టైంలో ఏం అవసరం ఉంది మాకు? 7 గంటల వరకు పొలంలో ఎవరం లేము వాళ్ళు వచ్చినప్పుడు. అక్కడైతే వాళ్ళు వచ్చిన సమయంలో ఎవరం లేము, ఎవ్వరు లేరు, పక్కన రైతులు లేరు, వీళ్ళు లేరు, ఎవరు లేరు. అయితే ఆయన వచ్చి చూసేసరికంటే ఈయన ఇక్కడ ఆ లోపల ఈయన వచ్చిండు, అక్కడ నుంచి ఆయన వచ్చిండు, ఆయన చూసి ఈయనకు ఫోన్ చేసిండు. ఇప్పుడు దాదాపు కూడా 6-6:30 అయినా కూడా మొత్తం చీకటి లాగానే ఉంటుంది. 6:30 తర్వాతనే మనకు వెలుగు వస్తుంది. వీళ్ళు వచ్చేసరికంటే 7-7:30 తర్వాతనే వచ్చారు వీళ్ళు. ఇప్పుడు రైతు గానీ, ఆ పొలం రైతు గానీ, ఇతను ఈ పక్క చైనా అయినా గానీ 7:30కే వచ్చారు. లేట్ వచ్చారు, కానీ వీళ్ళు మాత్రం తొందరనే తెల్లవారకంటే ముందే దాదాపు 6-7:30 వీళ్ళు వాళ్ళు చీకటితో వచ్చారు. 6 గంటలకు వచ్చిండొచ్చు, వాళ్ళు 6:30కు రావచ్చు. ఇప్పుడు ఎవరైనా రైతులు ఉంటే చూస్తే అయినా కానీ మనము లైన్మెన్కి కానీ సబ్ స్టేషన్ కన్నా ఫోన్ చేసి వాళ్ళని కాపాడేవాళ్ళు. ఎవరు చూడలేరు, వాళ్ళే ఒకరికొకరు కాపాడుకున్నారేమో. అది కింద మళ్ళీ బురద ఉంది, వాటర్ ఉన్నాయి, పొలంలో నీళ్లు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా తగిలింది, వాళ్ళు అసలు పొలంలోకి వచ్చారు నడుచుకుంటా. అది వాళ్ళు చేసిన తప్పు కాదు సార్, అది వాళ్ళ తప్పు. అది వాళ్ళు నడవడము గెట్ల పొంటి నడవాలి, అంటే గట్టు పొంటి నడిస్తే ఆ వైర్ తగలదు. నార్మల్ గా ఏంటంటే ముందు ఎవరైనా ఇప్పుడు వాళ్ళు అయినా వచ్చారు అనుకోకుండా, ఇప్పుడు మీ పొలానికి సంబంధించిన మీరైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు వస్తూ పోతా ఉంటారు. మరి ఈ వైర్ ఎందుకు అంత కిందికి వేసారు? వైర్ అది కిందికి లేదండి, అదే సమస్య. ఇప్పుడు వాళ్ళు కర్రతో ఎందుకు ఆడినారా, ఏం జరిగిందా? పైకి ఉండొచ్చు, అది ఇప్పుడు బాగానే ఉంటది. అంటే మనిషికి తగలదు, ట్రాక్టర్లు దమ్ము చేసినాము, నాటినాము, అన్ని జరిగింది. మరి అంత కిందికి ఉంటే వాళ్ళు కూడా స్ప్రే చేసారు కదా, ఒకరోజు ముందు కూడా స్ప్రే చేసుకున్నారు. అది వీళ్ళు ఏం చేసిండ్రు అనేది మనకు తెలియదు. ఆ వైర్ని లాగుదాం అనుకున్నారా, లేకపోతే వైరు కట్టెతోనే మన అంటే తగిలిందా? ఆల్రెడీ వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నది, చేతిలో కర్ర ఉంది. వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మనకు అర్థం కావట్లేదు. అసలు పందులు అనేటివి మాకు రావు. ఇప్పుడు అది మాది మొక్కజొన్న కాదు, వరి పొలం. వాళ్ళు పందుల కోసం వచ్చినామని వాళ్ళు ఇంటోళ్ళు చెప్తున్నారు, వాళ్ళు పందుల కోసం వచ్చిర్రు అని చెప్తున్నారు. ఆ పందులు అనేటివి మనకు, అది కూడా మధ్యలో ఉంది, ఎటు కూడా దాదాపులో 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. సెంటర్లో ఈ రోడ్ నుంచి 600, ఆ రోడ్ నుంచి 600, ఈ రోడ్ నుంచి 600 మీటర్స్ ఎబో ఉంది. అది సెంటర్లో ఉంది వరి పొలం కూడా. మాకు ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు, మాకు అవసరమే లేదు అక్కడ కరెంట్. వాళ్ళ దురదృష్టమా, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మాకు తెలియట్లేదు. మరి వాళ్ళు హడావిడిగా వచ్చి ఏం చేసారో తెలియదు. రైతుల వర్షన్ అయితే వాళ్ళు ఏదైతే ఉదయం తెల్లవారుజామున అప్పుడే చీకటి నుంచి కూడా వెలుగు వచ్చే క్రమంలో కూడా
వాళ్ళు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చారు, మరి వాళ్ళకు హైట్గానే ఉంటుంది కేబుల్ సంబంధించింది, మరి ఆ కేబుల్ని ఎలా టచ్ చేశారు, మరి కర్ర కూడా చేతిలో ఉందని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారని కూడా నిజాలు తెలియాలంటే పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది. మరి చూద్దాము, మరి పొలానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో కూడా ఎలాంటి సంఘటన స్థలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. పెగడపల్లి గ్రామంలో ఇది మెయిన్ రోడ్ నుంచి పొలాలకు వచ్చే దారి. ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బోర్ పక్కన ఆ వైర్ ఏదైతే వేలాడుందో ఆ వేలాడే దాని వైర్ పక్కనే 3 కూడా శవాలుగా మారినటువంటి పరిస్థితి. ఉదయం వచ్చారా మరి తెల్లవారుజామున వచ్చారా కానీ ముగ్గురు వచ్చినటువంటి క్రమం, ఆ ముగ్గురులో కూడా ముగ్గురు కూడా విగత జీవులుగా పడినటువంటి సిచ్యుయేషన్ నెలకొంది. ఎందుకంటే విభిన్న పరిస్థితులు, విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ వృత్తి పందులని సాకడం లాంటిది. పందులని సాకే క్రమంలో వచ్చి కూడా మొత్తానికి వాళ్ళ ప్రాణాలు పోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పొలంలో చాలా మట్టుకు కూడా వాటర్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఏదైతే పంట ఉందో ఈ పంట అంతా కూడా వాటర్ ఉంటేనే ఇప్పుడు అది తుది దశకు అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. మరి వాటర్ అయితే 24 గంటలు కూడా వాటర్ అవసరం ఉంటుంది. పొలాలలోకి అయితే వాళ్ళు కారణాలుగా ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పొలాల నుంచి మొత్తానికి ఇంత పచ్చిగా ఉంటుందండి. ఇది మొత్తం కూడా నడవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో అక్కడికి పోల్ దాటిన తర్వాత అక్కడికి ముగ్గురు వచ్చి కూడా అక్కడ ఒక కర్ర పట్టుకున్నారని కూడా చెప్తున్నారు. మరి ఆ కర్ర కింద ఒకవేళ ఆ కర్రని ఇట్లా పట్టుకునే క్రమంలో కూడా ఆ వైర్కి దాకి ప్రాణాలు కోల్పోయారా మరి ఏంటి అని కూడా తెలియాల్సింది. మరోవైపు కూడా ఇక్కడ పందుల సంచారం కూడా ఉంటుంది అప్పుడప్పుడు అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. మరి ఒకవైపు ఆ పందులకు కావచ్చు, మరి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి వైర్లు సైతం కూడా పోతున్నాయి. ట్రాన్స్ఫారం సంబంధించినటువంటి ఏదైతే కొన్ని కేబుల్స్ కూడా దొంగిలించినటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు ముగ్గురు వచ్చి ఏం చేశారు, ఎందుకు ఇట్లా జరిగిందని కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఒకేసారి కూడా కుప్పకూలిపోవడం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చేయాలో ఏడుస్తూ కూడా వాళ్ళ అరణ రోదనగా అయిపోయింది. వాళ్ళు చాలా కూడా కుమిలి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ పోలీసులు వచ్చి సంఘటన స్థలం చేరుకొని కూడా వాళ్ళని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకి చుట్టుపక్కల ఏదైతే ఈ పొలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉదయాన్నే పిచికారీ చేద్దాము పొలాలకు అని చెప్పేసి వచ్చారట. ఆ క్రమంలో కూడా వాళ్ళు చూసేసరికంటే 3 డెడ్ బాడీస్ కూడా అక్కడ పడినటువంటి సిచ్యువేషన్. ఇమ్మీడియట్లీగా వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు కూడా సమాచారం అందించి ఆ పోల్కి సంబంధించినటువంటి కరెంట్ ఉంటుందో దాన్ని ఇమ్మీడియట్లీగా కట్ చేయించారు. ఇదంతా కూడా జరిగి మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పొలాలకు వచ్చే వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ పోలీసు బలగాలు ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్ మొత్తానికి చూడొచ్చు. అక్కడ జరిగినటువంటి ఈ సంఘటన కూడా మొత్తం బోధన్ మండలం కూడా ఒక తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక కుటుంబం కూడా మొత్తం వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు ముగ్గురు కూడా మొత్తానికైతే పడిపోయినటువంటి సిచ్యువేషన్, చనిపోయినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. మరి ఈ కరెంట్ షాక్ ఈ ప్లేస్లోనే జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ ఆ ప్లేస్ నుంచి అయితే పొలాల నుంచి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ జరగడం కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంత లోతైనటువంటి ప్రదేశం ఇది, కాళ్ళు పెడితే కూడా కాళ్ళు మొత్తం దిగిపోతుంది. దీనికి సంబంధించిన వైర్లు కూడా చూడొచ్చు మనము. ఒకసారి ఈ వైర్లు చూద్దాము. ఇక్కడ ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు వెళ్ళేటువంటి వైర్స్ కూడా కట్ చేశారు. అసలు నడవడానికి కూడా కరెక్ట్ లేనటువంటి ప్లేసు ఇక్కడ పడిపోయాయండి. వైర్లు కూడా ఆ పోల్ నుంచి కట్ చేశాయి కాబట్టి ఇక్కడ మొత్తానికి కింద వైర్లు పడిపోయాయి. పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది చూడ్డానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇంత లోతు అయిన ప్రదేశంలో వాళ్ళు వచ్చారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఘటన తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది.
మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.